5లో 2 గెలిచాము. ఇంకా 9 మ్యాచ్లు. 9కి 9 గెలిచాము అంటే 18 పాయింట్లు. ఇప్పుడు ఎలాగో 4 పాయింట్లు ఉన్నాయి. ఏంటి ధవాన్ ఏదో లెక్కలేస్తున్నావు? ఆహా ఏం లేదు. మనం ఫైనల్స్ కి వెళ్ళిపోతాం, డౌట్ లేదు. ప్లే ఆఫ్స్ కి ఎలా వెళ్తామని చెప్పి ఆలోచిస్తున్నా. అదేంటి ఫైనల్స్ కి వెళ్ళాలంటే ఫస్ట్ ప్లే ఆఫ్స్ కి వెళ్ళాలి కదా? అదేగా నేను చెప్తోంది. ఫైనల్స్ కి వెళ్ళిపోతాము, ప్లే ఆఫ్స్ కి ఎలా వెళ్ళాలా అని చెప్పి పాయింట్స్ ఎన్ని ఏంటి అని చెప్పి లెక్కలేసుకుంటున్నా. అన్నా ఏం మాట్లాడుతున్నావు అన్నా? ఫైనల్స్ కి వెళ్ళాలంటే ప్లే ఆఫ్స్ దాటాలి కదా. ప్లే ఆఫ్స్ కి పాయింట్స్ లేకుండా ఫైనల్స్ కి ఎలా వెళ్తావు నువ్వు? నువ్వు ఊరికే ఉండు. నెక్స్ట్ మ్యాచ్ మీతో ఉంది. ఎలాగో 2 పాయింట్లు మావే. ఇక తర్వాత మ్యాచ్లు కూడా అలాగే గెలుచుకుంటూ వెళ్ళిపోతాము. పెద్ద మ్యాటర్ ఏమీ కాదు. అయితే మ్యాచెస్ థ్రిల్లింగ్ గా అవుతాయా, వన్ సైడ్ అవుతాయా అని చెప్పి ఆలోచిస్తున్నా. మేము ఓడిపోయింది ఒకే మ్యాచ్ అన్నా. 4 మ్యాచ్లు గెలిచాం, మీరు గెలిచింది 2 మ్యాచ్లు. మీకు మాకు పెద్ద తేడా ఏం లేదు సంజు. లాస్ట్ మ్యాచ్ లో మా వాళ్ళు స్కోర్ కొట్టలేకపోయారు, మీరు లాస్ట్ మ్యాచ్ లో స్కోర్ ని కాపాడుకోలేకపోయారు. అంతే, చిన్న డిఫరెన్స్. అలా చూసుకున్నా మీ టీం కన్నా మా టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది కదన్నా. స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లు, బ్యాట్స్మెన్స్ ఎలా ఆడుతున్నారు? మా టీంలో ఏమైనా తక్కువ? లాస్ట్ మ్యాచ్ ఎలా ఆడారో చూసావా? జస్ట్ మిస్. మా శశాంక్ సింగ్ గాడు, అశుతోష్ శర్మ గాడు కొట్టుంటే మ్యాచ్ గెలిచేవాళ్ళం. నేను కూడా మా ట్రెంట్ బోల్ట్ అన్నకు బౌలింగ్ ఇచ్చుంటే మ్యాచ్ గెలిచేవాళ్ళం. చెప్పడానికి చాలా ఉంటాయన్న కారణాలు. మ్యాచ్ గెలిస్తేనే మాట్లాడాలి. మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నువ్వు కూడా మ్యాచ్ ఓడిపోయావు కదా. అందుకే ఈసారి పంజాబ్ని దెబ్బ కొట్టాలని చెప్పి రెడీ అయిపోయాం. బట్టలు కూడా సర్దుకున్నాం, వచ్చేస్తున్నాం. అలాగే మిగిలినవన్నీ కూడా సర్దేసుకోండి. మళ్ళీ ఒక్క మ్యాచ్ కోసం రాకండి ఇక్కడ, ఎందుకంటే మీరు ఎలాగో బయటకు వెళ్ళిపోతారు కదా. ఏంటి సంజు, ఇదేనా మన ఇద్దరు ఫ్రెండ్షిప్? నన్ను నమ్మలేదు కదా నువ్వు. లాస్ట్ ఓవర్ నాకు బౌలింగ్ ఇవ్వలేదు కదా. ఎందుకన్నా అట్లా ఫీల్ అవుతావు? అంటే నువ్వు పవర్ ప్లేలో మంచిగా వేస్తావు, డెత్ ఓవర్స్ లో వేవేమో అనుకున్నా, అందుకే దెబ్బైపోయా. నెక్స్ట్ మ్యాచ్ నీకే ఇస్తానన్నా. ఏంటి సంజు, నెక్స్ట్ మ్యాచ్కి నేను టీంలోకి వస్తా. నేను టీంలోకి వస్తే బాల్ ఎవ్వరికి ఇవ్వను. లాస్ట్ ఓవర్ నాదే, తెలుసు కదా. ఒరే బాబు, మీరు లాస్ట్ ఓవర్ కోసం గొడవ పడుతున్నారు. ఆడ మా శశాంక్ సింగ్ గాడు లాస్ట్ ఓవర్ ఎవరు వేస్తారా, వాళ్ళ బౌలింగ్లో ఎలా కొట్టాలని చెప్పి అప్పుడే ఆలోచించడం మొదలు పెట్టేశాడు. ఎవరైనా వేసుకోండి, మ్యాచ్ మాత్రం మాదే. శశాంక్ సింగ్ భలే చెప్పావు ధవాన్ అన్న. మొత్తానికి నా పైన నమ్మకం వచ్చింది పంజాబ్ కింగ్స్కు. ఇక నేను నెక్స్ట్ మ్యాచ్ గెలిపించి మిమ్మల్ని ఎక్కడికో తీసుకుని వెళ్తా. ఎక్కడికో ఏమొద్దురా, ప్రతిసారి ఆ 5వ స్పాట్ దగ్గర ఆగిపోతున్నాము. దాన్ని దాటించి ముందుకు తీసుకొని వెళ్ళు చాలు. కప్పు కొట్టే బాధ్యత నాది. ఊరికే ఉండన్నా నువ్వు నీ కామెడీలు. ఎలాగో పవర్ ప్లేలో 2 వికెట్లు మీరే ఇచ్చేస్తారు. నీది జానీ బెస్ట్ అన్నది. ఇక మధ్యలో వాళ్ళు ఎవరు ఆడరు. మేము కాన్సన్ట్రేషన్ చేయాల్సింది మీ ఫినిషర్స్ పైనే, ఆ అశుతోష్ శర్మ పైన, శశాంక్ సింగ్ పైన. ఈజీగా ఈసారి వర్కౌట్ అయిపోతుంది, గేమ్ గెలిచేస్తాం. ఈసారి కప్పు కొట్టి ప్రీతి జింతాకు గిఫ్ట్గా ఇస్తానని మాటిచ్చా. 6 100 100 6 నెక్స్ట్ మ్యాచ్లో నా సెంచరీ ఖాయం. రాసి పెట్టుకో సంజు. మీ బౌలర్స్కు ఊచకోతే. అంత లేదన్నో, నేనున్నా ఇక్కడ రాజస్థాన్లో, అర్థమవుతోందా? నేనున్నంత వరకు సెంచరీ కాదు కదా, కనీసం బాల్ బౌండరీ కూడా దాటదు. అవునరా, అందుకే నీ బౌలింగ్లో లాస్ట్ ఓవర్లో గెలిచారు కదా గుజరాత్ వాళ్ళు మ్యాచ్. రషీద్ ఖాన్ ఎలా కొట్టాడు 4, బౌండరీ దాటకుండా వెళ్ళిపోయిందా? నేను ఈసారి డెత్ ఓవర్లో బౌలింగ్ వేసి చాలా మ్యాచ్లు గెలిపించా. ఒక్క మ్యాచే మిస్ అయింది. ఏదైనా ఒకరితోనే స్టార్ట్ అవుతుందిరా. ఇక చూడు, తర్వాత మెల్లిగా రాజస్థాన్ వాళ్ళు కూడా నిన్ను వదిలేస్తారు. నీ బౌలింగ్ గురించి వాళ్ళకి తెలియదురా. ఏదో 2-3 మ్యాచ్లు బాగా వేసేసరికి నువ్వు సూపర్ బౌలర్ అనుకున్నారు. మాకు తెలీదా నీ సత్తా ఏంటో? ధవాన్ అన్న, మా బౌలింగ్ ఎట్లున్నా నో ప్రాబ్లం. ఎందుకంటే బ్యాటింగ్లో నేనున్నా. ఈజీగా 200 స్కోర్ దాటిచ్చేస్తా. అంతే, తర్వాత మీరే కొట్టలేక మ్యాచ్ ఓడిపోయి వెళ్ళిపోతారు. అరే బాబు, నీవు 2-3 క్యాచ్లు మిస్ చేస్తే అక్కడికి కొట్టావు. ఇప్పుడు ఒకటేనా? ఇంతకుముందు మ్యాచెస్లో కూడా అలా జరిగింది. క్యాచెస్ మిస్ చేస్తున్నారు, నువ్వు కొడుతున్నావు. ఈసారి మా వాళ్ళు నీ క్యాచ్ అస్సలు వదిలిపెట్టరు. అయినా ఈ డిస్కషన్ ఏంటన్నా? మేము పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్నాము, మీరు 7th ప్లేస్లో ఉన్నారు. నువ్వు మాకు ఛాలెంజ్ వేస్తున్నావు. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలని చెప్పారా పెద్దలు. మిమ్మల్ని కొట్టి మా ప్రతాపం ఏంటో చూపిస్తాం ఈ 2024 IPLలో. చూసుకోండి. అవును, కరెక్ట్గా చెప్పావు ధవాన్ అన్న. లాస్ట్ మ్యాచ్లో నేను ఫామ్లోకి వచ్చాను. ఇక చూడు, ఈ మ్యాచ్లో దబిడి దిబిడే రాజస్థాన్ వాళ్ళకు. ఏంటి హర్షల్ పటేల్ అన్న అలా మాట్లాడుతున్నావు? నువ్వు ఉన్నావన్న ధైర్యమే మాకు. నువ్వు ఉన్నంత వరకు మేము మ్యాచ్ ఓడిపోతామా చెప్పు? లాస్ట్ మ్యాచ్ ఏదో అలా జరిగిపోయిందంతే. అబ్బా ఛా, అలానా? సరే, గ్రౌండ్లో చూసుకుందాం. పంజాబ్కి రా, పంజాబ్లో తేల్చుకుందాం. అన్నో హర్షల్ పటేల్ అన్న, నీ స్లో బాల్ నా దగ్గర వర్కౌట్ అవ్వవు. నిన్న చూసావు కదా, నన్ను స్లో బాల్ వేసి అవుట్ చేయాలనుకున్నాడు మోహిత్ శర్మ అన్న. లాస్ట్కి ఏమైంది? 6లు 4లు.
హాఫ్ సెంచరీ చేసేసాం అతని బౌలింగ్లో. కరెక్టే హర్షల్ పటేల్ అన్నావు. మోహిత్ శర్మ మన దాంట్లోనే హాఫ్ సెంచరీ అంటే చూసుకో, నువ్వు సెంచరీ చేసేలా ఉన్నావు నెక్స్ట్ మ్యాచ్. ఇన్ని మాటలు ఎందుకురా, గ్రౌండ్లో చూసుకుందాము, వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి. మా మీద గెలవడం అంత ఈజీ కాదు, ఎందుకంటే పంజాబ్ మా అడ్డా.